హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లపటా లేడీస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే దీపక్ అనే అబ్బాయికి పూల్ కుమారి అనే ఒక అమ్మాయితో పెళ్ళయి ఉంటుంది. వాళ్ళిద్దరికి పెళ్ళయి 2 రోజులు అయి ఉంటుంది. ఆ రోజు దీపక్ పూల్ ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాలి. అయితే పూల్ నానమ్మకి ఒక కోరిక ఉంటుంది. పూల్ ఇంకా తన భర్త ముందుగా ఒక గుడికి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. అందువల్ల దీపక్ 2 రోజుల నుంచి తన అత్తగారి ఇంట్లోనే ఉంటాడు. దీపక్ ఇంట్లోని వాళ్ళు మాత్రం ముందుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ తర్వాత దీపక్ పూల్ ని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి బయలుదేరతాడు. పూల్ అమ్మ పూల్ని చూసి, మీ అత్తగారి ఇంటికి చేరుకునే వరకు ముసుగు వేసుకునే ఉండు, అసలు ఎప్పుడూ తీయకు అని చెప్తుంది. పూల్ కూడా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వింటుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. పూల్ ఒక మారుమూల గ్రామానికి చెందినది. ఆ గ్రామానికి ట్రైన్ సదుపాయం ఉండదు. అందువల్ల పూల్ ఇంట్లోని ఒక అబ్బాయి వాళ్ళిద్దరిని తన బైక్ మీద బస్టాండ్ దగ్గర వదిలిపెడతాడు. తర్వాత దీపక్ మరియు పూల్ అక్కడి నుంచి బస్సు పట్టుకుని దీపక్ గ్రామానికి బయలుదేరతారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల దీపక్ పూల్ ని చూసి, నీ నగలంతా తీసేయి, నేను నా దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటాను అని చెప్తాడు. దీపక్ మాటలు విని పూల్ దీపక్ చెప్పిన విధంగానే తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి దీపక్ కి ఇస్తుంది. దీపక్ ఆ నగలన్నిటిని తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక గ్రామానికి వస్తారు. ఆ గ్రామం నుంచే ట్రైన్ సౌకర్యం ఉంటుంది. దీపక్ మరియు పూల్ ఇద్దరు ట్రైన్ ఎక్కి వాళ్ళ గ్రామానికి బయలుదేరతారు. ఆ ట్రైన్ లో కూడా చాలా మంది ఉంటారు. అలాగే ఆ ట్రైన్ లో మరో 2 కపుల్స్ కూడా కొత్తగా పెళ్లి చేసుకుని వాళ్ళ గ్రామానికి వెళుతూ ఉంటారు. ఈ 3 కపుల్స్ దాదాపు సేమ్ బట్టలను వేసుకుని ఉంటారు. అక్కడ ఒక కపుల్ లోని అబ్బాయి పేరు ప్రదీప్. ప్రదీప్ తన అత్తగారి ఇంటి వారి మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే తన అత్తగారు తనకి మంచి మొబైల్ కొనివ్వలేదు అని కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ప్రదీప్ అమ్మ దీపక్ ని చూసి, నీకు ఎంత కట్నం ఇచ్చారో అని అడుగుతుంది. దీపక్ మాత్రం ఆమె ప్రశ్నలకి ఏమీ సమాధానం చెప్పడు. దాంతో ప్రదీప్ అమ్మ వెంటనే ప్రదీప్ ని చూసి, ఖచ్చితంగా ఈ దీపక్ లో ఏదో లోపం ఉండి ఉంటుంది, అందువల్లనే అతనికి కట్నం ఇచ్చినట్లు లేరు అని అంటుంది. వెంటనే ప్రదీప్ అమ్మ దీపక్ ని చూసి, నా కొడుక్కి ఒక మొబైల్, ఒక బైక్, ఇంకా చాలా మనీ, అలాగే కొంత బంగారాన్ని కూడా ఇచ్చారు అని చెప్తుంది. దీపక్ ఆ మాటలు విని ఏమీ మాట్లాడాడు. ఆ తర్వాత కొంచెం సమయం గడిచిన తర్వాత రాత్రి అవుతుంది. దీపక్ వాష్రూమ్ వెళ్ళాలి అనుకుని పూల్ ని చూసి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత దీపక్ వాష్రూమ్ కి వెళ్ళగానే ప్రదీప్ దీపక్ సీట్ లో కూర్చుని తన వైఫ్ ను చూసి, నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి కూర్చో అని చెప్తాడు. ఆ తర్వాత దీపక్ వాష్రూమ్ నుంచి బయటికి తిరిగి వచ్చి తమ స్టేషన్ వచ్చిందని గ్రహించి తొందరలో తన భార్య పూల్ ప్లేస్ లో కూర్చుని ఉన్న ప్రదీప్ భార్యని తీసుకుని బయటికి వస్తాడు. అయితే ప్రదీప్ భార్య బయటకు వచ్చిన తర్వాత దీపక్ తన హస్బెండ్ కాదు అని గమనిస్తుంది. కానీ ఏమీ చెప్పకుండా దీపక్ తో కలిసి బస్సులో కూర్చుంటుంది. ఆ తర్వాత దీపక్ ఫైనల్ గా తన గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ దీపక్ ఫ్రెండ్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దీపక్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు దీపక్ ఫస్ట్ టైం తన వైఫ్ ని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. దీపక్ తన ఇంటి దగ్గరికి చేరుకోగానే తన ఇంట్లోని వాళ్ళు దీపక్ ని మరియు తన భార్యని స్వాగతం పలకడానికి ఇంటి దగ్గర నిలబడి ఉంటారు. ఆ తర్వాత దీపక్ అమ్మ కొత్త పెళ్లి కూతురికి హారతి ఇస్తుంది. ఆ తర్వాత ముసుగు తీయమని చెప్తుంది. ఆమె ముఖానికి కప్పిన ముసుగుని తీయగానే అందరూ చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె పూల్ కాదు, వేరే అమ్మాయి. ఆమె వెంటనే, నా పేరు పుష్ప, నేను పొరపాటున దీపక్ తో వచ్చేసాను అని చెప్తుంది. నిజానికి ట్రైన్ లో చాలా చీకటిగా ఉంటుంది. దీపక్ పుష్పాన్ని పొరపాటుగా నిద్ర లేపి తీసుకుని వస్తాడు. పుష్పకి తన హస్బెండ్ ప్రదీపే పిలుస్తున్నాడు అనుకుని ఆమె కూడా బయటికి వస్తుంది. కానీ పుష్ప బయటకు వచ్చిన తర్వాత తను నా హస్బెండ్ కాదు అని గ్రహిస్తుంది. కానీ దీపక్ కి ఆ విషయం చెప్పి ఉండదు. ఎందుకంటే పుష్ప భయపడిపోయి ఉంటుంది. ఇదంతా పుష్ప అందరికీ చెప్పిన తర్వాత అందరూ చాలా షాక్ అవుతారు. ఆ తర్వాత దీపక్ పూల్ గురించి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతవరకు దీపక్ ట్రైన్ లో లేడని పూల్ కి అసలు తెలియదు. పూల్ ట్రైన్ లో నిద్రపోతూ ఉంటుంది.
ఆ తర్వాత దీపక్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీపక్ ఇంట్లోని వాళ్ళు పుష్పని తన ఊరి గురించి అడుగుతారు. పుష్ప, నేను గంగాపూర్ చెందిన అమ్మాయిని అని చెప్తుంది. గంగాపూర్ అనే పేరు గల గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ పుష్పకి ఎగ్జాక్ట్ గా ఏ గంగాపూర్ కి చెందిందో తనకే తెలిసి ఉండదు. కనీసం పుష్పకి తన అత్తగారింటి గ్రామం పేరు కూడా తెలియదు. కానీ పుష్ప దగ్గర తన ఇంటి వాళ్ళకి చెందిన ఒక నెంబర్ ఉంటుంది, కానీ ఆ నెంబర్ కంటిన్యూస్ గా రాంగ్ నెంబర్ అని చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసిన దీపక్ ఇంట్లోని వాళ్ళు పుష్ప మనతోనే ఉంటుంది అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు పుష్పకి నువ్వు దీపక్ వదినతో ఉండమని చెప్తారు. ఆ తర్వాత పుష్ప దీపక్ వదినతో పాటు అక్కడే ఉంటుంది. మరో పక్క ట్రైన్ లో పూల్ నిద్ర నుంచి లేచి చూసేసరికి దీపక్ తనతో లేడు అనే విషయాన్ని గమనిస్తుంది. ఆ తర్వాత పూల్ చాలా భయపడిపోయి దీపక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ప్రదీప్ పూల్ అలా వెతకడాన్ని చూసి నీకు హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. కానీ పూల్ మాత్రం ప్రదీప్ హెల్ప్ తీసుకోదు. అలాగే ప్రదీప్ కూడా మరో పక్క తన వైఫ్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ ప్రదీప్ కి తన వైఫ్ ఎక్కడా కనిపించదు. కానీ ప్రదీప్ మాత్రం తన భార్య కనిపించకపోవడంతో ఏ మాత్రం బాధపడకుండా నా భార్య కనిపించకపోయినా పర్వాలేదు, నాకు కట్నం దొరికింది చాలు అని అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ పూల్ విని అక్కడి నుంచి దిగి స్టేషన్ లోకి వెళ్తుంది. ఆ స్టేషన్ లో తనొక్కటే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పూల్ ని ఆ స్టేషన్ లో ఒక వ్యక్తి కలిసి పూల్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ పూల్ అతన్ని చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి పేరు అబ్దుల్. పూల్ అబ్దుల్ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. అబ్దుల్ పూల్ ని చూసి అతను మంచి మనిషి అని చెప్తాడు. ఆ తర్వాత పూల్ అబ్దుల్ కి నేను స్టేషన్ లో ఒంటరిగా ఉన్నాను, స్టేషన్ లో రైట్ టైం కి దిగలేదు అని చెప్తుంది. అది విన్న అబ్దుల్ నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ స్టేషన్ లో టీ అమ్మే ఒక ముసలమ్మ దగ్గరికి పూల్ ని తీసుకుని వెళ్తాడు. ఆమె పూల్ స్టోరీ వినగానే పూల్ హస్బెండే తనని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు అని చెప్తుంది. ఆల్రెడీ దీపక్ తన శోభనాన్ని జరుపుకున్నాడు, నీ జ్యువెలరీ మొత్తం తీసుకున్నాడు, అందుకే నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని ఆ టీ అమ్మే ముసలామె చెప్తుంది. కానీ పూల్ మాత్రం నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, తను అలా నన్ను మోసం చెయ్యడు అని చెప్తుంది. కానీ ఆ ముసలాంకి పూల్ మాటల మీద అస్సలు నమ్మకం ఉండదు. అయినా కూడా ఆమె పూల్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. పూల్ ఆ ముసలామితో ఆ టీ స్టాల్ లో టీ చేస్తూ ఆ ముసలామితోనే ఉండడం మొదలు పెడుతుంది. ఆ ముసలామె ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ముసలామె తన భర్తని కొడుకుని ఇంటి నుంచి పంపించేసి ఉంటుంది. తన భర్త మరియు కొడుకు ఆమెను బాగా కొట్టి ఉంటారు. అలాగే ఆమె సంపాదించిన మనీని కూడా తీసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేసి ఉంటుంది. మరో పక్క దీపక్ పూల్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అందువల్ల దీపక్ తన కజిన్ గుంజల్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ కి జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. ఇన్స్పెక్టర్ దీపక్ చెప్పిందంతా విన్న తర్వాత చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంతవరకు ఇన్స్పెక్టర్ కి ఇలాంటి కేసు అసలు వినే ఉండడు. ఇన్స్పెక్టర్ కి ఆ పూల్ ఒక దొంగ పెళ్లైన తర్వాత జ్యువెలరీ మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది అని దీపక్ వాళ్ళకి చెప్తాడు. కానీ దీపక్ మాత్రం జ్యువెలరీ మొత్తం నా దగ్గరే ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నీతో పాటు వచ్చిన ఆ పుష్ప అనే అమ్మాయి దగ్గర జ్యువెలరీ ఉందా అని అడుగుతాడు. అప్పుడు దీపక్ పుష్ప దగ్గర కూడా చాలా జ్యువెలరీని చూశాను అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ కి పుష్ప మీద డౌట్ వస్తుంది. పుష్పని అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అలాగే దీనితో పాటు పూల్ మిస్సింగ్ కంప్లైంట్ ని కూడా తీసుకుంటాడు. కానీ పూల్ ఫోటో మాత్రం ఉండదు. ఎందుకంటే దీపక్ ఇచ్చిన ఫొటోస్ లో పూల్ మొహానికి ముసుగు వేసుకుని ఉంటుంది. దానివల్ల ఇన్స్పెక్టర్ చాలా కంగారు పడుతూ పూల్ ని ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క పుష్ప దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. కానీ పుష్ప తన దగ్గర మొబైల్ ఉందనే విషయాన్ని ఎవరికి చెప్పి ఉండదు. ఆ మొబైల్లో ఒక సిమ్ కార్డు ఉంటుంది. పుష్ప ఆ సిమ్ కార్డ్ ని తీసి కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక సిమ్ కార్డ్ ని తన మొబైల్లో వేసుకుంటుంది. ఆ తర్వాత పుష్ప వేరే ఎవరికో కాల్ చేసి మాట్లాడడం మొదలు పెడుతుంది. కానీ దాని గురించి పుష్ప దీపక్ ఫ్యామిలీ వాళ్ళకి ఏమీ చెప్పదు. మరో పక్క పూల్ కి ఆ ముసలామే మరియు అబ్దుల్ కలిసి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను తప్పిపోయాను అని చెప్పి హెల్ప్ చేయమని అడుగు అని అంటారు. కానీ పూల్ మాత్రం నేను అలా చెప్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు అని అంటుంది. అందువల్ల పూల్ పోలీస్ స్టేషన్ కి నేను వెళ్ళను, దీపక్కే నన్ను వెతుక్కుంటూ వస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పూల్ ఆ ముసలమ్మని చూసి మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది, ఏ విధంగా వంట చెయ్యాలి అని, అలాగే ఇంట్లోని వాళ్ళు చెప్పే మాటల్ని ఎలా వినాలి అని మొత్తం నేర్పించింది అని అంటుంది. ఆ మాటలు విన్న ముసలమ్మ మాత్రం బాగా నవ్వుతుంది. వెంటనే పూల్ ని చూసి ఈ విధంగానే ఆడవాళ్ళని అణిచివేతకు గురి చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడవాళ్ళకి వేరే వాళ్ళ మాటలు వినాలి అని చెప్పడం జరుగుతూనే ఉంది. అలాగే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఒక తోడు అవసరం అని గత కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతూనే ఉంది.
ఉంటుంది. ఎందుకంటే అలా చేయకపోతే ఆడవాళ్ళు ముందుకు వెళ్తారు అని. అందువల్ల ఆడవాళ్ళని అణిచిపెట్టి తొక్కి పెట్టడం కోసమే ఆడవాళ్ళు బలహీనులు, అందుకే మీకు ఒక తోడు కావాలి అని నమ్మించడం జరుగుతుంది అని చెప్తుంది ఆ ముసలామే. కానీ పూల్ కి ఆ ముసలాం చెప్పిన మాటల మీద అస్సలు నమ్మకం ఉండదు. ఆ తర్వాత ఆ ముసలామే పూల్ ని చూసి నీ ఊరి ఏమిటి అని అడుగుతుంది. కానీ పూల్ కి తన గ్రామం పేరు కూడా తెలిసి ఉండదు. ఆ తర్వాత ఆ ముసలామే పూల్ ని చూసి మీ అత్తగారి పేరేమిటి అని అడుగుతుంది. కానీ పూల్ కి ఆమె పేరు కూడా తెలిసి ఉండదు. ఆ తర్వాత ముసలామే పూల్ ని చూసి కనీసం నీ భర్త పేరైనా తెలుసా అని అడుగుతుంది. కానీ పూల్ మాత్రం నా భర్త పేరు నేను చెప్పకూడదు అని అంటుంది. ఇదంతా విన్న ఆ ముసలామే పూల్ ని చూసి ఒకవేళ మీ అమ్మ నీకు ఏదైనా నేర్పించాలి అంటే ముందుగా నీకు బయట ప్రపంచంలో ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పించి ఉండాలి అని చెప్తుంది. మరో పక్క దీపక్ పుష్పాని చూసి నువ్వు కూడా నాతో పాటు పోలీస్ స్టేషన్ కి రావాలి అని చెప్తాడు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ పుష్పాని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురమ్మని చెప్పి ఉంటాడు. ఇదంతా విన్న పుష్ప భయపడిపోయి నేను పోలీస్ స్టేషన్ కి రాను అని చెప్తుంది. కానీ దీపక్ పుష్పాని ఒప్పిస్తాడు. ఆ తర్వాత పుష్ప పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. పుష్ప హ్యాండ్ మీద ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూలో జయ అనే పేరు రాసి ఉంటుంది. అంటే పుష్ప రియల్ నేమ్ జయానే, కానీ ఆమె తన పేరు పుష్ప అనే అబద్ధం చెప్పింది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత దీపక్ పుష్పాని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ప్రదీప్ కూడా తన గ్రామంలోని పోలీస్ స్టేషన్ లో తన భార్య మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. అందువల్ల ఇన్స్పెక్టర్ కి ఈ పుష్పానే ప్రదీప్ వైఫ్ జయ అని అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇన్స్పెక్టర్ పుష్పాని చూసి నీ ముసుగు తీయి అని చెప్తాడు. కానీ ఇంతవరకు ఇన్స్పెక్టర్ దగ్గరికి జయ ఫోటో వచ్చి ఉండదు. అలాగే పుష్పాని ఇన్స్పెక్టర్ ఒకసారి నీ ముసుగు తీస్తే ఫొటోస్ తీస్తాను అని చెప్తాడు. దానికి పుష్ప అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పుష్పాని చూసి నీ బాడీ మీద ఏదైనా టాటూ ఉందా అని అడుగుతాడు. దానికి పుష్ప వెంటనే ఇన్స్పెక్టర్ కి తన టాటూని చూపిస్తుంది. కానీ పుష్ప ఆ టాటూలో ఉన్న జయ పేరు ప్లేస్ లో శ్రేయ అని మార్చేసి ఉంటుంది. కానీ ఇన్స్పెక్టర్ ఇదంతా గమనించి ఈ పుష్ప అబద్ధం చెప్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఆమె పేరు జయ అని ఇన్స్పెక్టర్ కి తెలుస్తుంది. కానీ ఆమె ఎందుకు అబద్ధం చెప్పాలనుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటాడు ఇన్స్పెక్టర్. అందువల్ల ఇన్స్పెక్టర్ ఏమీ అనకుండా పుష్పాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆమె మీద ఒక కన్నేసి ఉంటాడు. ఆ తర్వాత పుష్ప గుడికి వెళ్తున్నాను అని సాకు చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉండడం ఇన్స్పెక్టర్ చూస్తాడు. ఆ తర్వాత పుష్ప వెంటనే ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లి తన గాజుని ఒక దాన్ని అమ్మేసి కొంత మనీని తీసుకుని బట్టలు కొనుక్కుంటుంది. ఆ తర్వాత పుష్ప ఒక ట్రావెలింగ్ ఏజెంట్ దగ్గరికి వెళ్లి ఎక్కడికో వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తుంది. అలాగే పుష్ప ఎవరికో 25,000 రూపాయలని పంపించి ఉంటుంది. అందువల్ల ఇదంతా ఆ ఇన్స్పెక్టర్ గమనించి పుష్ప ఎక్కడికో పారిపోవాలనుకుంటుంది అనుకుంటాడు. కానీ ఇన్స్పెక్టర్ దగ్గరికి జయ ఫోటో ఇంకా వచ్చి ఉండదు. అందువల్ల ఇన్స్పెక్టర్ పుష్పనే జయ అని రుజువు చేయడానికి ఎటువంటి సాక్ష్యం లేక సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జయ ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి పుష్ప తన సామాన్లన్నింటినీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెడుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో పుష్ప బయటికి రాగానే దీపక్ మందు తాగి ఇంటికి రావడం చూస్తుంది. దీపక్ కంటిన్యూస్ గా పూల్ పేరునే కలవరిస్తూ ఉంటాడు. ఇదంతా పుష్ప చూసి దీపక్ పూల్ గురించి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత పుష్ప అక్కడి నుంచి పారిపోవడం క్యాన్సిల్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు పుష్ప గుంజన్ తో పొలం గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా దీపక్ వదినైనటువంటి పూనం చూసి పుష్ప ఒక అమ్మాయి అయి ఉండి పొలం గురించి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు పుష్ప మా నాన్నకి చాలా పొలం ఉండేవి, మా నాన్నతో కలిసి పొలానికి వెళ్లేదాన్ని, కానీ మా నాన్న మెల్లమెల్లగా అన్ని పొలాల్ని అమ్మేస్తూ వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు పుష్పకి పూనం స్కెచ్లు బాగా వేస్తుంది అని తెలుస్తుంది. అందువల్ల పుష్ప పూనంని చూసి పూల్ స్కెచ్ ని వెయ్యమని చెప్పి ఆ స్కెచ్ గుంజన్ కిచ్చి ఈ స్కెచ్ ని ప్రింట్ తీపిచ్చి అన్ని చోట్ల అంటించు అని చెప్తుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ కి పుష్ప అలియాస్ జయ ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోను చూసిన ఇన్స్పెక్టర్ జయానే పుష్ప అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే దీపక్ ఇంటికి వచ్చి జయాని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దీపక్ ఇంట్లోని వాళ్ళని చూసి పుష్ప అనే పేరుతో మీ దగ్గర ఉంటున్న ఈ అమ్మాయి అసలు పేరు జయ అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ మాటలు అందరూ విని షాక్ అవుతారు. దీపక్
కూడా చాలా షాక్ అవుతాడు. అలాగే జయ సామాన్లలో ఒక మొబైల్ ఫోన్ అలాగే జయ అడ్రస్ కూడా దొరుకుతుంది. అది చూసిన దీపక్ జయ తన దగ్గర నిజం దాచిపెట్టింది అని చాలా కోప్పడతాడు. ఆ తర్వాత దీపక్ నువ్వు ముందే అంతా చెప్పి ఉంటే బహుశా నాకు పూల్ అడ్రస్ తెలిసి ఉండేదేమో అని చెప్తాడు. కానీ జయ దీపక్ కి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ దీపక్ జయ మాటలు అస్సలు వినడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జయని అరెస్ట్ చేస్తాడు. జయ పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయిన తర్వాత గుంజన్ దీపక్ ఇంటికి వస్తాడు. జయని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశాడు అని గుంజన్ కి తెలుస్తుంది. ఇదంతా గుంజన్ విన్న తర్వాత గుంజన్ దీపక్ ని చూసి జయ దొంగ కాదు, ఒకవేళ నిజంగా తన దొంగే అయితే పూల్ ని వెతకడానికి ఎందుకు ట్రై చేస్తుంది అని అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ తర్వాత గుంజన్ తను ప్రింట్ తీపించిన పూల్ ఫొటోస్ ని అందరికీ చూపించి ఇవన్నీ కూడా మీరంటున్న ఆ జయనే చేసింది, ఆ జయ నిజంగానే దొంగ అయితే పూల్ ని వెతకడానికి ఎందుకు ట్రై చేస్తుంది అని అంటాడు. దాంతో ఆ తర్వాత దీపక్ గుంజన్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెంటనే జయాని పిలుస్తాడు. అప్పుడు జయ అందరికీ తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. మా నాన్న చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు. మా అమ్మ మా పొలాన్ని అమ్మి మా అందరి పెళ్లిళ్ళు చెయ్యాలని డిసైడ్ చేసింది. మేము ముగ్గురు ఆడపిల్లలం. నేను మాత్రం మా అమ్మను చూసి నాకు కొంచెం టైం ఇవ్వు, నా చదువు పూర్తి చేయాలి, ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. కానీ మా అమ్మ నా మాటలు వినకుండా ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను నీ ఇద్దరు చెల్లెళ్ళు అందరం కలిసి చనిపోతాము అని బెదిరించింది. ఆ మాటలు విన్న నేను కాంప్రమైజ్ అయ్యాను. ఆ తర్వాత నేను ప్రదీప్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. కానీ పెళ్లి తర్వాత ప్రదీప్ కి ఇంతకు ముందే ఆల్రెడీ పెళ్లి అయ్యింది అని తెలిసింది. ప్రదీప్ వైఫ్ మంటల్లో కాలిపోయి చనిపోయింది అని తెలిసింది. కానీ తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా లేదా ప్రదీప్ మరియు తన అమ్మ కలిసి తన మీద పెట్రోల్ పోసి అంటించి చంపేశారా అనే విషయం తెలియలేదు. ఇదంతా చూసి నా అత్త మంచిది కాదు అని అర్థం చేసుకున్నాను. కానీ అయినా కూడా నా కలల్ని కాంప్రమైజ్ చేసుకుని బ్రతుకుదాం అనుకున్నాను. కానీ రాత్రి ట్రైన్ లో దీపక్ నన్ను ట్రైన్ నుంచి బయటకు పిలుచుకు వచ్చిన తర్వాత భగవంతుడు నాకు వేరే దారి చూపించాడు అని అర్థమయ్యింది. నా కలల్ని నెరవేర్చుకోవడానికి భగవంతుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు అని అనిపించింది. అందువల్లనే నేను దీపక్ తో వచ్చి అందరి దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను. నాకు డెహ్రాడూన్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. నెక్స్ట్ వీక్ నుంచి నాకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు నేను పారిపోవడానికి ట్రై చేశాను. కానీ దీపక్ పూల్ గురించి అంతగా బాధపడడం చూసి నేను డెహ్రాడూన్ వెళ్లకుండా ఆగిపోయాను. ముందుగా పూల్ ని వెతికి ఆ తర్వాత డెహ్రాడూన్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అని జయ అందరికీ చెప్తుంది. జయ చెప్పిన మాటలు విన్న దీపక్ జయాని క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే దీపక్ జయాని తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత జయ ఆ స్కెచ్ మీద నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ సార్ నా మొబైల్ ని ఆన్ చెయ్యండి. ఒకవేళ ఎవరైనా పూల్ ని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా నా నెంబర్ కి కాంటాక్ట్ చేస్తారు అని చెప్తుంది. మరోపక్క పూల్ దగ్గరికి అబ్దుల్ వచ్చి పూల్ కి తన స్కెచ్ ని చూపించి నీ హస్బెండ్ నిన్ను వెతుకుతున్నాడు అని చెప్తుంది. ఇదంతా చూసిన పూల్ చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పూల్ కి తన అత్తగారి ఇంటికి అడ్రస్ తెలుస్తుంది. అప్పుడే పూల్ ని చూసిన టీసీ ఇప్పుడు రాబోయే ట్రైన్ మీ అత్తగారి ఊరికి వెళ్తుంది అని చెప్తాడు. అందువల్ల పూల్ వెంటనే ఆ ట్రైన్ ఎక్కుతుంది. ఆ ముసలామె వెంటనే పూల్ కలకండ అమ్మి సంపాదించిన మనీ మొత్తం ఇస్తుంది. అదంతా చూసిన పూల్ నేను కేవలం హౌస్ వైఫ్ కాకుండా మనీ కూడా సంపాదిస్తాను అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత పూల్ ట్రైన్ ఎక్కి తన అత్తగారు ఊరికి బయలుదేరుతుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ జయ మొబైల్ ని ఆన్ చేస్తాడు. అప్పుడే ఆ టీసీ జయ నెంబర్ కి కాల్ చేసి పూల్ ట్రైన్ ఎక్కింది, తను వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విని అందరూ సంతోషిస్తారు. ఇన్స్పెక్టర్ దీపక్ ని చూసి పూల్ ని తీసుకురావడానికి వెళ్ళు, నేను ప్రదీప్ కి ఇన్ఫార్మ్ చేస్తాను, తను కూడా ఇక్కడికి జయాని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జయ చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత జయ ఇన్స్పెక్టర్ ని చూసి నేను ప్రదీప్ తో వెళ్ళాలి అనుకోవడం లేదు అని చెప్తుంది. దీపక్ కూడా జయతోనే ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ పూల్ ని తీసుకురావడానికి వెళ్ళు అని చెప్తాడు. దాంతో దీపక్ పూల్ ని తీసుకురావడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. మరో పక్క జయాని జైల్లో వేస్తారు. కొంచెం సేపటి తర్వాతే అక్కడికి ప్రదీప్ వచ్చి జయాని చూడగానే వెంటనే జయాని చెంపదెబ్బ కొడతాడు. ఆ తర్వాత ప్రదీప్ జయాని చూసి ముందు నువ్వు ఇంటికి రా, ఆ తర్వాత నీకు గుణపాఠాన్ని నేర్పిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ప్రదీప్ ఇన్స్పెక్టర్ కి మనీ ఇస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ ప్రదీప్ ని ఆపి నువ్వు జయ కనిపించడం లేదు అని కేసుని పెట్టావు,
కాబట్టి నేను కేసుని సాల్వ్ చేశాను, నీకు జయాని అప్పగించాను. కానీ ఇప్పుడు నీ వైఫ్ నీతో రావాలి అనుకోవడం లేదు. ఇప్పుడు ఇది ఇంకొక కేస్, అందువల్ల నువ్వు బలవంతంగా జయాని నీతో పాటు తీసుకుని వెళ్ళలేవు అని చెప్తాడు. ఆ ఇన్స్పెక్టర్ మాటలు విని ప్రదీప్ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రదీప్ ఇన్స్పెక్టర్ ని చూసి నేను ఏమైనా చేయగలను అని బెదిరిస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమంది నువ్వు జయ మీద చేయి చేసుకోవడం చూశారు. నువ్వు అందరి ముందు తన మీద చేయి చేసుకున్నావు, కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ కేసులో సాక్షులయ్యారు. అలాగే నువ్వు జయ ఫ్యామిలీ నుంచి చాలా కట్నం తీసుకున్నావు, అందువల్ల జయాకి తన జ్యువెలరీని ఇచ్చేసి వదిలేసేయి. లేదంటే నీ మొదట భార్య కేసులో నీ భార్య మంటల్లో నిజంగా కాలిపోయి చనిపోయిందా, లేదా ఆ మంటల్ని ఎవరైనా అంటించారా అని ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తాను అని బెదిరిస్తాడు. ఇదంతా ప్రదీప్ విన్న తర్వాత ప్రదీప్ ఇన్స్పెక్టర్ మాటలు విని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జయాకి తన నగలు తిరిగి వస్తాయి. ఆ తర్వాత జయ తన చేతిలో ఉన్న ఒక గాజుని అలాగే మంగళసూత్రాన్ని ఆ ఇన్స్పెక్టర్ కి ఇస్తుంది. ఇవి నావి కావు అని చెప్తుంది. జయ కేవలం తన అమ్మ ఇచ్చిన జ్యువెలరీని మాత్రమే తనతో పెట్టుకుంటుంది. పూల్ ఫైనల్ గా దీపక్ ఊరి స్టేషన్ కి చేరుకుంటుంది. దీపక్ అప్పటికే పూల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలుసుకుని హగ్ చేసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత దీపక్ పూల్ ని తన ఇంటికి తీసుకుని వస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత దీపక్ ఫ్యామిలీ జయాని బస్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తారు. జయ కాలేజీకి వెళ్ళడానికి సెండ్ ఆఫ్ ఇస్తారు. గుంజన్ జయ ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. అందువల్ల గుంజన్ జయాని చూసి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి తిరిగి రావచ్చు అని చెప్తాడు. దానికి జయ నవ్వి బస్ ఎక్కి తన ఫ్యూచర్ కోసం అంటే చదువుకోవడం కోసం వెళ్ళిపోతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు బిజు మీనన్ కలిసి నటించినటువంటి అనార్కలి అనే మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.